బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ పనితీరు పట్ల సంతోషంగా ఉన్నామని 72% మంది ప్రజలు చెప్పారు. పీఎం మోదీ పనితీరు అంశంలోనే ప్రజల అభిప్రాయాలను గమనించినట్లయితే 2020 జనవరిలో బాగుందని చెప్పిన వారు 68% మంది ఉంటే 2020 ఆగస్టులో 78% మంది, 2021 జనవరిలో 74% మంది, 2021 ఆగస్టులో 54%, 2022 జనవరిలో 63% మంది, 2022 ఆగస్టులో 66% మంది, 2023 జనవరిలో 72% మంది మోదీ పనితీరును మెచ్చుకున్నారు. మధ్యలో 2021 ఆగస్టులో మాత్రం మోదీ పనితీరు పట్ల సానుకూలంగా స్పందించే వారి సంఖ్య తగ్గినట్టు తెలుస్తోంది. దేశంలోని 67% మంది ప్రజలు మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ సర్కారు 9 ఏళ్ల పాలన తర్వాత కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం, కరోనా మహమ్మారి, 3 ఏళ్లుగా చైనాతో సరిహద్దు సమస్యలు ఉన్నప్పటికీ ప్రజా వ్యతిరేకతను మోదీ సర్కార్ అధిగమించగలిగినట్లు ఈ సర్వే తెలిపింది. ప్రతి 6 నెలలకు మూడ్ ఆఫ్ ద నేషన్ పోల్ను సి ఓటర్ సంస్థలు నిర్వహిస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1,40,917 మంది ఈ సర్వేలో పాల్గొని అభిప్రాయాలు వెల్లడించారు. అసంతృప్తితో ఉన్నవారు 2022 ఆగస్టులో 37% మంది ఉంటే 2023 జనవరిలో వీరి సంఖ్య 18% తగ్గినట్లు ఈ సర్వే తెలిపింది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మోదీ సర్కారు బాగానే పనిచేసినట్టు 20% మంది భావిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని 14% మంది మెచ్చుకున్నారు. రామ మందిర నిర్మాణం పెద్ద విజయంగా 12% మంది భావిస్తున్నారు. ఎన్డీఏ సర్కారు వైఫల్యాల గురించి ప్రశ్నించగా ధరల పెరుగుదల అని 25% మంది చెప్పారు. నిరుద్యోగాన్ని కట్టడి చేయడంలో విఫలమైనట్లు 17% మంది తెలిపారు. కరోనా కట్టడిలో మోదీ సర్కారు విఫలమైనట్లు 8% మంది భావిస్తున్నారు.